ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి అనుబంధ ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికు నెలకు 10,000 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం. నా పేరు మంగా శ్రీనివాసరావు, ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ నెల 20-21 విశాఖలో జరగబోతున్న రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. దాని సందర్భంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాము. ఆ మహాసభ సందర్భంగా ముఖ్య ఉద్దేశం మా డిమాండ్లు సంక్షేమ బోర్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో మాకిచ్చిన హామీ మేము నెరవేరుస్తామని చెప్పి మాట తప్పిన ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు వెంటనే చేయాలి. అట్లాగే 21-31 జీవో వలన మీరు నష్టపోతూ ఉన్నారు. ఆ జీవోని 21-31 రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. అది కూడా ఇంతవరకు ఊసి కూడా ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ప్రమాద బీమా, ఆటో డ్రైవర్ ఈ రోజు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎంత నష్టం జరుగుతుందంటే దిక్కులేని పరిస్థితి ఆటో డ్రైవర్ గా అయిపోతూ ఉన్నాడు. ప్రమాద బీమా నేను వస్తే ప్రమాద బీమా తీసుకొస్తాను మీకు. ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటియుసి ఆటో కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 20-21 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. 20వ తేదీ వేలాది మంది ఆటో కార్మికులతో ర్యాలీ బహిరంగ సభ, అదేవిధంగా 21వ తేదీ ప్రతినిధుల మహాసభ జరగబోతా ఉంది. ఆ మహాసభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కార మార్గాల్ని అక్కడ చర్చించి అధ్యయనం చేసి వాటి సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పోరాటాలకి సిద్ధం కావాలనేటువంటి కార్యాచరణని ఈ మహాసభలో తీసుకుపోతా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వ రవాణా రంగానికి, ప్రభుత్వానికి ఆటో కార్మికులు ఎంతో మేలు చేస్తా ఉన్నారు.